పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం, వెల్కమ్ టు NXT G న్యూస్. ముందుగా ఈనాటి వార్తలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ బలోపేతానికి మంత్రి లోకేష్ పలు సంస్కరణలు తీసుకువచ్చినట్లు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆమె ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణగా పేరొందిన డొక్కా సీతమ్మ పేరును ఈ పథకానికి పెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక మంచి సంస్కరణ తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 475 ఇంటర్మీడియట్ కాలేజీల్లో గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళకి మధ్యాహ్న భోజనం పథకాన్ని నేటి నుంచి ప్రారంభించారు. ఎంతోమంది విద్యార్థులు దూరం నుండి వచ్చేవాళ్ళు ఉదయం తీసుకొచ్చిన అన్నం పాడవటం వల్ల లేదా తల్లిదండ్రులు పనికెళ్తే భోజనం తెచ్చుకోకుండా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల చాలా ఉపయోగంగా ఉంటుంది. గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో 2019 వరకు ఈ మధ్యాహ్న భోజనం పథకం కింద భోజనం అందించేవాళ్ళు. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని పక్కన పెట్టేశారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ నిర్వీర్యమయ్యాయి. వాటిని బలోపేతం చేసే విధంగా అందులో భాగంగా ఈ పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం చాలా. సోమవారం నుంచి 2 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. సోమవారం ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ చంద్రబాబు విడుదల చేయనున్నారు. కుప్పం మండలం నడిమూరులో గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. రాత్రికి R&B అతిథి గృహంలో బస చేస్తారని పార్టీ నేతలు తెలిపారు. 7వ తేదీ ఉదయం కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లి నియోజకవర్గ నేతలను కార్యకర్తలను కలవనున్నారు. మధ్యాహ్నం కంగునూడి గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. సాయంత్రం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాత్రికి కుప్పం R&B అతిథి గృహంలో బస చేస్తారు. 8వ తేదీన ఉదయం విశాఖకు వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిసి సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ తన కోసం రుషికొండ ప్యాలెస్ కట్టుకోవడం తప్ప ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదని లోకేష్ ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలు తరిమేశారని మండిపడ్డారు. ఈ నెల 8న ప్రధాని మోడీ విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు అధికారులతో కలెక్టరేట్లో మంత్రి లోకేష్ ప్రధాని శంకుస్థాపన చేయనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను మీడియాకు వివరించారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రం గట్టెక్కించినందుకు ఎన్డీఏ ప్రభుత్వం సమిష్టిగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు మేమందరం చెప్పాను. నేను విశాఖపట్నం అనేక సార్లు వచ్చా. గత 6 నెలల కనీసం 4-5 సార్లు వచ్చి ఉంటాను విశాఖపట్నం. నేను చాలా క్లారిటీగా చెప్పాను. మరి డౌట్ ఎందుకు అంటే ప్రజలు కూడా దుష్ప్రచారం నమ్ముకోండి. ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా, అదేం పనిపాటు ఉండదు. పూర్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు. ఇది ఫేక్ పార్టీ ఉంది వైకాపా పార్టీ, వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏం పీకారండి 5 సంవత్సరాలు నడుపుతున్నారు. కనీసం రైల్వే జోన్కి భూమి ఇవ్వలే. వాళ్ళు ఏం పీకారు? మళ్ళీ ఒక్క ఐటీ కంపెనీ వాళ్ళు సరిగ్గా తీసుకురాలా. మేము తీసుకొచ్చాం టీసీఎస్, ఉన్న కంపెనీలు పోయినాయి. మేము తీసుకొచ్చాం టీసీఎస్. వాళ్ళు మెట్టెక్ జోన్లో కంపెనీలు ఎంత ఇబ్బంది పెట్టారు. మెట్టెక్ జోన్ CEO జితేంద్ర శర్మను ఎంత ఇబ్బంది పెట్టారు మీ అందరూ తెలుసు. మీడియా మిత్రులు అందరూ తెలుసు. ఇక్కడ మీరు కూడా పొరపాటున ఒక ఆర్టికల్ వేస్తే మీ పైన కూడా కేసులు పెట్టారు. మర్చిపోయారా? చెప్పు. అదే రైల్వే జోన్ వచ్చినట్ట ఇచ్చుంటే రావాలి కదా స్వామి. 5 సంవత్సరాలు ఏం పీకారు? నేను 5 సంవత్సరాలు ఉంది కదమ్మా. సాక్షి ప్రభుత్వం అంటే వైకాపా సాక్షి వైకాపా. మీ ప్రభుత్వ అధికారంలో 5 సంవత్సరాల్లో ఒక రుషికొండ ప్యాలెస్ తప్ప అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్రకు చేసింది ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్. డేటా సెంటర్ ఆ రోజు నేను వెనుకబడి తీసుకొచ్చా.
మీరు పక్క రాష్ట్రం తరిమేశారు, మహారాష్ట్రకి వెళ్ళింది అది, లూలు తరిమేశారు. ఇట్లా ఐటీ కంపెనీలు హెచ్ఎస్బిసి మూతపడింది మీ ప్రభుత్వ హయాంలో. మేము వెళ్ళి నేను బతిమలాడి చంద్ర సార్ని ఒప్పించి టీసీఎస్ తీసుకొచ్చా. 10,000 మంది సెంటర్, 2,000 మందికి 2 నెలల్లో రిబ్బన్ కట్టింగ్ ఉంది. మళ్ళీ సెంటర్ కూడా భూమి మేము ఎతికాం. ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ మళ్ళీ మీరు ఏం చేశారు? 5 సంవత్సరాలు ఏం చేయాలి, పట్టించుకోవాలా. రైల్వే జోన్ మీరు పట్టించుకోవాలా, 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? ఆనాడు చేసి ఉండొచ్చు కదా, ప్రధానమంత్రి గారు పిలిచి శంకుస్థాపన చేసి ఉండొచ్చు కదా. ఇది ఎట్టుందంటే మీది చాలా ఎందుకుంటుందబ్బా మీ పార్టీ. కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఒక ఈమెయిల్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మలతో మాడటం బాగా ఇష్టం అబ్బా. రాజశేఖర రెడ్డి గారు ఆత్మతో మాడినట్టున్నారు. అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు కియాకి ఏదో ఈమెయిల్ పెట్టారని అది పట్టుకొచ్చి దానివల్ల కియా వచ్చిందంటారు. ఏం చెప్పాలి స్వామి? మళ్ళీ టీసీఎస్ కూడా మీరే క్రెడిట్ తీసుకుని ట్రై చేస్తారు. ఏం చెప్పాలి స్వామి ఇది? మళ్ళీ 5 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలే కంపెనీలు? ఉత్తరాంధ్రకు మీకు ఎందుకు తీసుకురాలి? మేము తీసుకొచ్చాం. ఇప్పుడు మెడికల్ డివైసెస్ ఏఎంటీ సైడ్ ఎవరు తీసుకొచ్చారు? ఎన్డీఏ ప్రభుత్వం. టీసీఎస్ ఎవరు తీసుకొచ్చారు? ఎన్డీఏ ప్రభుత్వం. లూలు పెట్టుబడులు ఎవరు తీసుకొచ్చారు? ఎన్డీఏ ప్రభుత్వం. ఆనాడు హుదూద్ జరిగితే యుద్ధ ప్రాతిపదికంగా పనిచేసి నార్మల్సీ రెస్టోర్ చేసింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ మీ నాయకుడు, మీ యజమాని, మేజర్ షేర్ హోల్డర్ ఇన్ సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ఎంత ప్రకటించారు ఆనాడు ప్రజలకి ఖర్చు పెడతాను. ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పమానండి? హుదూద్ ఎక్కడ టిట్లీ కూడా ప్రకటించినట్టు నాకు గుర్తు. ఎక్కడ ఖర్చు పెట్టారు చెప్పమానండి? వరదలు కూడా ప్రకటించారు, విజయవాడ వరదలకి. ఎక్కడ ఖర్చు పెట్టలా? ఎక్కడ ఖర్చు పెట్టారు ఇవ్వండి లిస్టు. మేమెంత ఖర్చు పెట్టాం మేము లిస్ట్ ఇస్తాం. నా ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ సమగ్ర అభివృద్ధి చెందాలి అనేది మా ప్రభుత్వ నినాదం, లక్ష్యం. దాంట్లో భాగంగా కియా మోటార్స్ ఎక్కడ తీసుకొచ్చాం? అనంతపురం. రెన్యూబుల్ ఎనర్జీ మొత్తం ఎక్కడ వస్తుందండి? రాయలసీమ. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఎక్కడ వస్తుందండి? రాయలసీమ. అదేవిధంగా ఈరోజు రిలయన్స్ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం ఎక్కడ వస్తుంది? ప్రకాశం జిల్లా. ఆక్వా పెద్ద ఎత్తున ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రోత్సహిస్తున్నాం. తొందరలో పెట్రోకెమికల్ కారిడార్ ఎక్కడ వస్తుంది. నెల్లూరుకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆనాడు భూసేకరణ ఎవరు చేశారు? మేము చేశాం. ప్రాజెక్ట్ పూర్తి ఎవరి హయాంలో జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ హయాంలో జరుగుతుంది. అంతేకాదు ఉత్తరాంధ్రలో కూడా వరల్డ్స్ లార్జెస్ట్ కెమికల్ పార్క్ తీసుకొద్దామని, డ్రగ్స్ మన ఏదైతే మనకి ఫార్మా పార్క్ ఒకటి తీసుకురావాలని, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేయాలని, ఐటీ రంగానికి విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం. మొన్న అనేక సంస్థలు తీసుకొచ్చాం, చూపించా, కొండలు కూడా చూపించా, ఒప్పందం కూడా కుదిరించుకున్నాం. అన్ని మీరు మర్చిపోతే ఎట్లా? చేసి చూపిస్తాం. దాంట్లో అదే 2 రాష్ట్రాల మధ్యలో ఉన్న ఇష్యూ. మనోళ్ళు కోరుకుని ఉత్తరాంధ్రకి డివిజన్ రావాలన్నారు, ఆ డివిజన్ తీసుకొచ్చారు. ఒక్క నిమిషం. దట్ ఇంక్లూడ్స్ ఒరిస్సా. కరెక్ట్. ఒరిస్సాది ఒరిస్సా వాళ్ళు చూసుకుంటారు, ఆంధ్రాది ఆంధ్ర వాళ్ళు చూసుకుంటారు. ఓకే, సూటిగా ప్రశ్నిస్తానమ్మా. సిపిఎస్ రద్దు చేస్తాను, ఏమైంది? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాన్నారు, ఏమైంది? అయినా మర్చిపోయారా? మళ్ళీ వాళ్ళు అడుగుతారు, ఇప్పుడు మేమున్నాం. వాళ్ళు ₹1000 పెంచేదానికి, గత ప్రభుత్వం ₹1000 పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. 2 దశాబ్దాలుగా సినీ రంగంలో రాణిస్తున్న హీరోయిన్ త్రిష కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరిక అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సామాజిక సమస్యలపై పోరాటంతో పాటు ప్రజాసేవ చేయాలని ఉంటుందని, రాజకీయాలపై తన ఆసక్తిని బయటపెట్టారు. ఈ వ్యాఖ్యలపై సినీ రాజకీయ రంగాల్లో చర్చనీయాంశంగా మారాయి. తమిళనాట సినీ స్టార్లు ఎంజీఆర్, జయలలిత సీఎంగా పనిచేసిన విషయం తెలిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.